నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రుల మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. సాటి మంత్రిపైనే మరో మంత్రి మీడియా సమావేశంలో దురుసుగా ప్రవర్తించడం తీవ్ర దుమారం రేపుతోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి వాకటి శ్రీహరిని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవమానించారు అంటూ బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనకు నిరసనగా బీసీ సంఘాల నాయకులు హైదరాబాద్లోని బషీర్బాగ్ చౌరస్తాలో ఆందోళనకు దిగారు. మంత్రి పొంగులేటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆయన దిష్టి బొమ్మను దహనం చేశారు. ఇక ఈ వ్యవహారంపై మంత్రి వాకటి శ్రీహరి ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. క్షమాపణ చెప్పాలి చెప్పాలి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీసీ మంత్రులకు వెంటనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాకటి శ్రీహరికి వెంటనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాకటి శ్రీహరికి వెంటనే వాకటి శ్రీహరికి క్షమాపణ చెప్పాలి చెప్పాలి. మొన్న మీడియా సమావేశంలో జరిగినటువంటి సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాకాటి శ్రీహరి గారి మీద జరిపినటువంటి అదొక మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే పేపర్లు తీసి ముఖం మీద వేసినాడు, ఎవరి మీద వేస్తుంటావు? అట్లా ఒక అటెండర్ అనుకుంటున్నావా, లేకపోతే మామూలు వ్యక్తి అనుకుంటున్నారా? ఒక మంత్రి, ఆయన కష్టపడి కింది స్థాయి నుంచి పై స్థాయికి ఒక మంత్రి లెవెల్కి వచ్చిండు. ముఖ్యమంత్రి గారు దీని మీద చాలా సీరియస్గా తీసుకోవాలి, చొరవ తీసుకోవాలి. బీసీ మంత్రులు అంటే లెక్కలేదా ఈ ప్రభుత్వానికి? ఎందుకంటే మేము అంటున్నాం, ఈరోజు ఒక వాకటి శ్రీహరి గారి మీద జరిగింది. మళ్ళీ రేపు మొన్న కూడా మహేష్ గౌడ్, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారి మీద, ఆయన కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నాడని చెప్పి ఆయన చిన్న చూపు చూసి ఆయన మీద లేనిపోని సోషల్ మీడియాలో అలచల్ చేసి ఆయన పదవి గండం తీసుకొచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. బీసీలు మామూలుగా లేరు, బీసీలు చాలా తీవ్ర స్థాయిలో ఆలోచన చేస్తున్నారు. మా వాకటి శ్రీహరి గారు ముద్రాజుకు సంబంధించినటువంటి బిడ్డ, ఆయన మీద అట్లాంటి దౌర్భాగ్యం జరగడం మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈరోజు ముద్రాజులు కానీ బీసీలు కానీ ఆయన మీద జరిగినాక చాలా తీవ్రంగా వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. రెండోది ఆలోచన కూడా చేస్తున్నారు. శనివారం నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాకటి శ్రీహరి మీద ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పేపర్లను తీసి ముఖం మీద విసిరేయడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి బీసీ మంత్రి పట్ల ఒక అగ్రకుల రెడ్డి మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరి బీసీ మంత్రులు అంటే మీకు లెక్కలేదా? బీసీ మంత్రులు అంటే మీకు చిన్న చూపా? అంటే బీసీలకు మంత్రి పదవుల్లో అర్హత లేదా? బీసీ మంత్రులు మరి ప్రెస్ మీట్లలో మాట్లాడే అధికారం లేదా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను గుర్తు చేస్తున్నా. రేవంత్ రెడ్డి గారు, మీరు మంత్రులకు క్రమశిక్షణ విధానం నేర్పించకపోతే బిడ్డ ఖబర్దార్ మంచిగుండదు. ఎందుకంటే ఇప్పటికీ మేము బీసీ మంత్రులకు వాళ్ళు అడగలేరు. ఎందుకంటే అమాయకులు అజ్ఞానంతో ఇవాళ ఆర్ కృష్ణ పోరాటాల వల్ల, ఇవాళ ఉన్నటువంటి రిజర్వేషన్ల వల్ల మా ఓట్ల ద్వారా మా బీసీలు ఇప్పుడిప్పుడే మరి ఎమ్మెల్యేలు అయ్యి ఎంపీలు అయ్యి మంత్రి పదవులకు వస్తుంటే వారిని చిన్నచూపు చూసిన విధంగా వారికి మాటలు రావు. అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీరు ఏం చదువుకున్నారో ఒకసారి చెప్పాలి. మీకు మంత్రి పొంగులేటి శ్రీహరిని అవమానించారు అంటూ బీసీ సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి, ఆయనమైన భగ్గుమంటున్నాయి. ఇక దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ జూమ్లో అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, అసలు ఏం జరిగింది? రైట్ మాధవి, గుడ్ ఈవినింగ్. 23వ తారీఖు క్యాబినెట్ మీటింగ్ అయింది. ఈ క్యాబినెట్ మీటింగ్ తర్వాత
మీడియాకు బ్రీఫ్ ఇవ్వడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దాంతోపాటు ఇద్దరు మంత్రులు కూడా వాళ్ళు ఉన్నారు. ఆ సమయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి ఒక డాక్యుమెంట్ను, ఒక పేపర్ను మరో మంత్రి అయినా తన పక్కనే కూర్చున్న వాకిటి శ్రీహరి మీద ఇలా విసిరేశాడు. అది పూర్తిగా మీడియాలో, కెమెరాలో అంతా లైవ్లో కనబడింది. సో దీంతో బీసీ సంఘాలు, ఎందుకంటే వాకిటి శ్రీహరి బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి, దీంతో బీసీ వర్గాలను బగ్గుమన్నాయి. ఈరోజు మరి హైదరాబాద్లో బషీర్బాగ్ చౌరస్తాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క దిష్టిబొమ్మ తలగబెట్టారు. బీసీలను అవమానిస్తున్నారు. అగ్రవర్ణాలకు సంబంధించిన మంత్రులు కావచ్చు, నాయకులు కావచ్చు, బీసీ వర్గాలు ఎదగడం ఇష్టం లేదని ఇవాళ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. సో దీన్ని మేము ఏమాత్రం జీర్ణించుకోలేము అని వాళ్ళు ధర్నా కూడా, రాస్తారోక కూడా చేసి ఆందోళన చేపట్టి మంత్రి పొంగులేటి యొక్క దిష్టిబొమ్మ దగ్ధం చేసిన పరిస్థితి. ఒకవేళ మంత్రి పొంగులేటి కనుక క్షమాపణ చెప్పకపోతే, మంత్రి వాకిటి శ్రీహరికి క్షమాపణ చెప్పకపోతే ఆయన ఇంటిని ముట్టడిస్తాం, ఈ ఇష్యూను ఢిల్లీ దాకా తీసుకెళ్తామని కూడా వాళ్ళు హెచ్చరించారు. ఇదే సందర్భంలో మరొక వైపు వాకిటి శ్రీహరి కూడా కొంత మనస్తాపం చెందినట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఎందుకంటే అందరి ముందు, మీడియా ముందు, రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్న సమయంలో తన మీద అంటే తోటి మంత్రి అలా పేపర్లు విసిరేయడం కూడా తను కూడా మనస్తాపానికి గురైనట్టుగా ఢిల్లీ పెద్దలకు కంప్లైంట్ చేయడానికి కూడా ఆయన రెడీ అయినట్టుగా తెలుస్తుంది. మా జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే కూడా చెప్పడానికి ఆయన రెడీ అయినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటీవల మనం చూస్తూ ఉన్నాం, మంత్రుల మధ్య కొంత కోల్డ్ వార్ జరుగుతూ ఉంది. మంత్రులని తెలిసి ఇంటర్నల్గా మాట్లాడుకోవాల్సిన విషయాలు బయట మాట్లాడుకుంటున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తున్న విషయాలు మనం చూసుకున్నాం. ఇటీవల గాంధీ భవన్ దగ్గర కూడా మరి మహేష్ కుమార్ గౌడ్ మీద, బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ పిసిసి అధ్యక్షుడు, ఆయన మీద కూడా ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారు కొంతమంది అని బీసీ వర్గాలు కూడా ఆరోపించాయి. సో మొత్తం మీద కాంగ్రెస్ లో కాకపోతే అది అలా జస్ట్ అలా జరిగిందా, లేకపోతే కావాలని ఆ మంత్రి పేపర్లు విసిరారా? లేదు, గతంలో కూడా జరిగాయి. ఈ పొంగులేటి వివాదాల కేంద్ర బిందుగా మారాడు మాధవి. ఈయన పొంగులేటి కాదు బాంబులేటి అంటున్నారు. అంటే ఆయన దురుసు మాటలు కావచ్చు, తర్వాత వ్యాఖ్యలు చేయడం కావచ్చు, ప్రతిపక్షాల మీద వ్యాఖ్యలు చేస్తున్నాడు, అది వేరు. కానీ సొంత పార్టీలోనే, సొంత మంత్రుల మీదనే, తన కొలీగ్స్ మీదనే ఈయన కొన్ని వ్యాఖ్యలు చేయడము, తర్వాత పార్టీలో కొన్ని ఇరుకున పెట్టే మాటలు, పార్టీకి విరుద్ధంగా కావచ్చు, క్యాబినెట్కి విరుద్ధంగా కావచ్చు, ఒక్కొక్కసారి సీఎం రేవంత్ రెడ్డి దాని మీద కూడా మాట్లాడిన సందర్భాలు. మొత్తం మీద పొంగులేటి ఇప్పుడే కాదు, ఇదివరకు కూడా ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మీడియాకి ఎక్కాడు. సో ఈసారి మాత్రం బీసీ వర్గాలకు చెందిన మంత్రికి ఇలా చేయడంలో బీసీ వర్గాలు బగ్గుమంటున్నాయి. త్వరలో మేము కార్యాచరణ ప్రకటిస్తాం, ఆయన ఇంటిని ముట్టడిస్తాం, ఊరుకునేది లేదని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. రైట్ రాజ్ కుమార్, మరి దీని గురించి పొంగులేటి ఏమంటున్నారు? తాను ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? సో పొంగులేటి ఇంతవరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మరి వాళ్ళ ప్రెస్ మీట్ ఉంది, ఒక క్యాబినెట్ మీటింగ్ ఉంది మంత్రులది. తర్వాత దాన్ని నేను లైట్గా తీసుకున్నాడా, లేకపోతే ఈరోజే జరిగింది దిష్టిబొమ్మ, బీసీ సంఘాలు బయటకు వచ్చి మాట్లాడాయి. ఇంతవరకైతే తను ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా మనకైతే అధికారికంగా రాలేదు. ఆయన లైట్ తీసుకుంటాడా, లేకపోతే పార్టీ హైకమాండ్ నుంచి ఏదైనా ఇదివరకు ఇద్దరు మంత్రుల మధ్యలో ఒక వివాదం జరిగింది. ఇలానే ప్రెస్ మీట్లో కూర్చున్నప్పుడు ఒక మీటింగ్లో ఇద్దరు మంత్రుల మధ్య కొంచెం వివాదం, ఇలా చిన్న మాటలు. సో తను కూడా కంప్లైంట్ చేసినప్పుడు ఆ మంత్రి తను క్షమాపణ చెప్పడం జరిగింది. ఇప్పుడు మరి పొంగులేటి తను క్షమాపణ చెప్తాడా లేదా అనేది మనం వేచి చూడాలి. హైకమాండ్ ఎలా ఆదేశిస్తుంది. సో ఇలా వివాదాలు ఎందుకంటే ఇప్పటికే క్రమశిక్షణ సంఘం ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది మల్లు రవి ఆధ్వర్యంలో. ఏదైనా ఉంటే పార్టీలు ఇంటర్నల్ మాట్లాడుకోవాలి, ఏదైనా మీకు ఉంటే. కానీ బయట మీడియా ముందు, ప్రజల ముందు విభేదాలు బయటపడకుండా జాగ్రత్త చూసుకోవాలని కూడా చెప్పారు. మరి చూడాలి, పొంగులేటి క్షమాపణ చెప్తాడా, దీన్ని లైట్ తీసుకుంటాడా. మరి బీసీ వర్గాలు ఒకవేళ ఆయన క్షమాపణ చెప్పకపోతే ఆయన ఇల్లును ముట్టడించడం కానీ ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేసే అవకాశాలు కూడా మనకు కనబడుతున్నాయి. మాధవి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మనీ లాండరింగ్ కేసుపై విచారించేందుకు ఈడీ అధికారులు పినరయి ఇంటికెళ్లారు. అధికారులు మాజీ సీఎం ఇంట్లో విచారణ జరుపుతుండగా అక్కడికి చేరుకున్న సిపిఎం కార్యకర్తలు అధికారులపై దాడికి దిగారు. వారి కారును ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైన దాడి చేశారు. పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. ఈడీ అధికారులు రాష్ట్రంలో మొత్తం 12 ప్రాంతాల్లో దాడులు చేశారు.
హైదరాబాద్ లో అత్యంత విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ట్రాఫిక్ లో అంబులెన్స్ చిక్కుకుపోయి ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. సికింద్రాబాద్ బోయినపల్లిలో ఈ తీవ్ర విషాదం జరిగింది. పోచయ్య అనే వృద్ధుడు అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే మార్గమధ్యంలో వాహనాల రద్దీ కారణంగా అంబులెన్స్ ముందుకు కదలలేకపోయింది. దాదాపు గంట సేపు అంబులెన్స్ ట్రాఫిక్ లోనే నిలిచిపోవడంతో పేషెంట్ పరిస్థితి విషమించింది. సరైన సమయానికి వైద్యం అందక పోచయ్య అంబులెన్స్ లోనే కన్నుమూశారు. అంబేద్కర్ నగర్ వద్ద కొందరు వాహనాలను రోడ్డుకు అడ్డంగా నిలపడమే ఈ దుర్ఘటనకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ హృదయ విదారక ఘటనతో ఆగ్రహించిన స్థానికులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఆందోళనకారులను శాంతింపజేసి ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. టీడీపీ మహానాడును అనకాపల్లి నియోజకవర్గం పార్టీ కార్యకర్తలు భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసుకుని వీక్షించారు. కొండ్రం గ్రామంలోని తులసీరావు కళ్యాణ మండపంలో సేనాపతి స్వరూప ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని పార్టీ నాయకులు పండుగ వాతావరణంలో జరుపుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఇతర మంత్రుల ప్రసంగాలను విన్నారు. చప్పట్లు కొడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేయటం సరికాదని రైతు కమిషన్ చైర్మన్ కోదండరాం రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్లు, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తుందని తెలిపారు. రాజకీయ నాయకులు రైతులను రెచ్చగొట్టేలా మాట్లాడకూడదని సూచించారు. మద్దతు ధరలు ఇవ్వటంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పత్తి కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు విధించడంతో రైతులకు చాలా నష్టం జరుగుతోందన్నారు. 23 పంటలకు మినిమం సపోర్ట్ ప్రైస్ కేంద్రమే నిర్ణయం చేసింది. ఆ 23 పంటలు కూడా ఉదాహరణకి ధాన్యం విషయానికి వస్తే ఈ సంవత్సరానికి కేవలం 72 రూపాయలే పెంచింది. ఆ అన్యాయం అట్లా జరుగుతుంది, అది పక్కన పెట్టండి, ఇప్పుడు మాట్లాడే విషయం కాదు. కానీ మినిమం సపోర్ట్ ప్రైస్ మీ చేతిలోనే ఉంది, ప్రొక్యూర్మెంట్ మీ చేతిలోనే ఉంది, మీరే అంతా చూడాల్సిన బాధ్యత. కానీ మీ బాధ్యతను మేము నెత్తిలేసుకొని మీ బాధ్యతను మేము రాష్ట్రంలో నిర్వర్తిస్తూ ఉంటే దానికి మద్దతుగా నిలబడవలసింది పోయి ఏమైనా చిన్న చిన్న జాప్యాలు జరిగితే, ఆలస్యం జరిగితే, రైతుకి ఏమైనా ఇబ్బందులు జరిగితే మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదుకోవాల్సింది పోయి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కట్టగట్టుకొని పెద్ద పెద్ద వాహనాలలో బయలుదేరి ఏదో యాత్రకు బయలుదేరినట్టు బయలుదేరి ఇది బాధ్యత లేకుండా వ్యవహారం చేస్తున్నారు. ఒక్కసారి మీరు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థ ఎట్లొచ్చింది, ఏమిటి, మీ బాధ్యతలు ఏమిటి ఒకసారి గుర్తు చేసుకోండి. కాబట్టి ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నాం. మేము అగ్రికల్చర్ ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ మేము మామూలుగా ఎప్పుడు మీడియా ముందుకు రాము. కానీ రైతుకు వ్యవసాయం విషయంలో ఏమైనా ఇబ్బంది జరిగినప్పుడు మేము మాట్లాడక తప్పదు. కాబట్టి ఈరోజు కమిషన్ మీడియా ముందుకు వచ్చింది. చెప్పక తప్పదు కాబట్టి చెప్పాల్సి వస్తున్నది. ఇక్కడ వరికి, పత్తికి మినిమం సపోర్ట్ ప్రైస్ ఉంది. వరి విపరీతంగా పండింది, మేము కొంటానే ఉన్నాం. కానీ ప్రొక్యూర్మెంట్ చేసి మీరు ఎఫ్సిఐకి తీసుకోవడం జాప్యం చేస్తూ ఉన్నారు. అడుగడుగునా జాప్యం చేస్తున్నారు. డబ్బులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు రైతుకు హమాలి లేదు, సుతిలి లేదు. రైతును పట్టించుకున్న పాపాన పోలే. పత్తి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీ ఆధీనంలో ఉంది, అది కూడా మీరే కొనాలి. కానీ పత్తి పంటకు అనేకమైన ఆంక్షలు పెట్టిండు. యాప్ అని, దానికి ఎకరానికి 7 క్వింటాలే కొంటమని, ఇట్లాంటి ఆంక్షలను పెట్టి రైతును కుంగదీస్తున్నారు. ఇట్లాంటి బాధ్యత రహితమైన వ్యవహారాలు చేస్తూనే ఒక్క మాట భారతీయ జనతా పార్టీ నాయకులకు మేము గుర్తు చేస్తా ఉన్నాం. భారతదేశంలో నేను ఎంక్వైరీ చేసిన ఇతర రాష్ట్రాలలో కూడా ఎక్కడ కూడా మొక్కజొన్న కానీ, సన్ఫ్లవర్ కానీ, జొన్నలు కానీ ఇతర పంటలు కొనడం లేదు. పక్క రాష్ట్రంలో కూడా కొనడం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఒక్క వరే కొంటున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో వరితో పాటు
మొక్కజొన్న, సన్ఫ్లవర్, జొన్నలు. దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE 9-10వ తరగతి విద్యార్థులకు 3 భాషల విధానాన్ని తప్పనిసరి చేస్తూ జారీ చేసిన సర్క్యులర్పై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ విధానాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వంతో పాటు CBSE, NCERTకి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ సర్క్యులర్పై తక్షణ స్టే ఇవ్వాలన్న అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. విద్యార్థులకు ఎదురయ్యే అసౌకర్యాలు, ఉపాధ్యాయుల కొరత, పాఠశాలల్లో మౌలిక వసతుల పరిస్థితిపై పూర్తి నివేదిక సమర్పించాలని కేంద్రం CBSEలను ఆదేశించింది. తదుపరి విచారణ జూలై 15-16 తేదీలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.